ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు ముఖ్యంగా ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొత్తపల్లె మండలంలో ప్రపంచ అటవీ దినోత్సవం గురించి పిల్లలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం కొరకు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ నల్లమల కొత్తపల్లె మండలం అంతా కూడా నల్లమల ఫారెస్ట్ విస్తరించి ఉంది. ఇక్కడ అనేక ముఖ్యమైనటువంటి వన్యప్రాణులు, ముఖ్యంగా రాయల్ బెంగాల్ టైగర్ మనకు అడవిలో కనిపిస్తుంది. తర్వాత ఇంకా అది కాకుండా ఇంకా ఎన్నో వన్యప్రాణులు, మొక్కలు, జంతువులు అన్ని కూడా ఇక్కడ మనకు ఉండడం జరిగింది. వీటిని రక్షించే నిమిత్తము, తర్వాత అడవులలో ఉండే వన్యప్రాణుల యొక్క వేటను నిరోధించే నిమిత్తం, అడవులు కాల్చకుండా ప్రజలు లోపలికి పోకుండా ఉండడం కోసం ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రోజు మనము మార్చి 21 ప్రపంచ అటవీ దినోత్సవం చెప్పుకుంటున్నాము. మనకి 2012 యుఎన్ జనరల్ అసెంబ్లీ అటవీ నిర్మూలనకు వ్యతిరేకంగా అటవీ దినోత్సవాన్ని మనకి జరుపుకోవాలని మన యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానం చేసింది. అప్పటి నుంచి మనము ప్రతి సంవత్సరం మార్చి 21 అటవీ దినోత్సవం జరుపుకుంటున్నాము. అంతేకాకుండా ఈ శతాబ్దం 2011 నుంచి 2020 ప్రెజెంట్ ఇప్పుడు 2030 వరకు అటవీ శతాబ్దంగా మనకి ప్రకటించడం జరిగింది. మనం అటవీ నిర్మూలన అటువంటి కార్యక్రమాలు జరపకుండా మనకి అడవుల ద్వారా చాలా లభిస్తాయి అన్నమాట వస్తువులు. అవన్నీ మనం అడవులకి ఎంతో కొంత మన వంతుగా మనం వాటిని నిర్మూలన చేయకుండా వాటిని పెంచడానికి మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, మా పైన అధికారులు కానీ వాళ్ళందరూ ఎంతో కొంత కష్టపడి దీనికోసం పాటుపడుతున్నారు. మన వంతుగా ప్రతి మనిషి అడవి డెవలప్మెంట్ కోసం పాటుపడాలని నేను కోరుకుంటున్నాను.